క్రీస్తు సంఘములో జరిగే ఆరాధనలన్నిటికన్నా ఈ కృతజ్ఞతార్పణల పండుగ లేకపోతే కోతకాల పండుగ అతి ప్రాముఖ్యమైనది. నేను సాయంత్రం చాలా అమూల్యమైన లోతైన సందేశాన్ని ఇవ్వనై ఉన్నాను. పాత నిబంధనలో ఈ కృతజ్ఞతార్పణల పండుగలో యెహోవా దేవుడు ఒక మాట, నువ్వు నీ కుటుంబం నీ పనివారు నీ పిల్లలు ఈ కృతజ్ఞతార్పణల పండుగలో కంపల్సరీగా పాల్గొనాలి. ఎందుకు? రానున్న సంవత్సరములో వచ్చే ఆశీర్వాదాలు ఈ సంవత్సరము హార్వెస్ట్ ఫెస్టివల్లో పాల్గొనటం ద్వారా వస్తాయి. అదే మధ్యాహ్నం మీకు నేను చెప్తాను. రేపు సాయంత్రం ఆదివారం కూడా చాలా లోతైన సందేశం ఒకటి ఇవ్వనై ఉన్నాను ప్రియులారా మీకు. మరి ఈ సందేశాన్ని మొన్న జూన్ జూలైలో చాలా అమెరికన్ సంఘాల్లో ఇచ్చారు. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. ఈ సంగతులు మాకు తెలియవండి. హోలీ స్పిరిట్ మీద చెప్పనే ఉన్నాను రేపు మార్నింగ్, పరిశుద్ధాత్మ గురించి, మన జీవితాలు ఎలా పనిచేస్తాడో, ఎలా ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. సో రేపు ఆదివారం కూడా మీకు తెలిసిన వారందరినీ తీసుకొని రండి. ఒక 3 పూటలు వాక్యం తృప్తిగా విని ప్రభువుకి సమర్పించుకొని రక్షణ జీవితంలో సంఘ జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక చిన్న జోక్ చెప్తా వినండి. ఒక సంఘ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట, యోనా చేప కడుపులో 3 రోజులు నిజంగా ఉన్నాడు అంటారా పాస్టర్ గారు అని. నాకైతే విశ్వాసం లేదండి, నమ్మిక లేదు అని. అప్పుడు పాస్టర్ గారు అన్నారంటే, నాకు విశ్వాసం ఉందిరా బాబు, మరి తెలుసుకోవడం ఎలాగంటే ఓ పని చేస్తాను, నేను పరలోకం వెళ్తా కదా, అప్పుడు యోనా ఉంటాడు అక్కడ, అడిగేస్తాను, చెప్పేస్తాడు, గొడవ వదిలిపోద్ది. సంఘ పెద్ద చాలా తెలివిగా అన్నాడట, ఒకవేళ యోనా నరకంలో ఉంటేనో అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంటే, నువ్వు అడుగు అన్నారంట. ఎందుకు? నువ్వు విశ్వసించడం లేదు, అక్కడికి వెళ్తావు నువ్వు. సో బైబిల్ పూర్తిగా మనం విశ్వసించాలి, అనుసరించాలి. అప్పుడే ఈ లోకములో ఆశీర్వాదాలు, పరలోకములో ఆశీర్వాదాలు. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ కృపలన్నిటి కొరక నీకు స్తోత్రములు. నేను ఈ 2 రోజులు కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘం విజయనగరంలో నీ సంకల్పాలను బట్టి నీవు ఏర్పాటు చేసిన కూటాల కొరక నీకు స్తోత్రం. నీ వాక్యము ఈ 3 పూటలు వినే మహాభాగ్యం. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు వాక్యాన్ని నీవే మాకు అందించమని, సర్వసత్యములోనికి నడిపించమని, వాక్యము ద్వారా మమ్మలను ఆశీర్వదించమని, వాక్య పరిచర్యను నీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానము చేద్దాము. దేవుని సన్నిధికి క్రొత్త మార్గం. దేవుని సన్నిధికి వెళ్ళుటకు క్రొత్త మార్గం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ సత్యం ఉంది, వినండి. హెబ్రీ 10:19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసు ప్రభు ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళగలిగే ఒక క్రొత్త మార్గం, ఒక నూతన మార్గం. ఆ మార్గాన్ని యేసు ప్రభు ఎలాగ తెరిచారంటే, సిలువలో ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టి, ఆ యజ్ఞాన్ని బట్టి, ఆయన శరీరము అన్న తెర ద్వారా
నాలుగవ మాట సిలువలో యేసు ప్రభు పలికారు కదండి, నా దేవా నా దేవా నా చెయ్యి ఏల విడిచితివి అన్నప్పుడు అక్కడ ఒక వాక్యం ఉంటుంది, దేవాలయపు తెర పైనుండి కింద వరకు చినిగాను. యేసు ప్రభు సిలువ పునరుద్ధానాల ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళే ఒక క్రొత్త మార్గాన్ని తెరిచారు. ఈ క్రొత్త మార్గములో దేవుని సన్నిధికి వెళ్ళు వారికే ఈ భూలోకములో రక్షణ ద్వారా ఆశీర్వాదాలని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. మరి ఏంటి క్రొత్త మార్గం అంటే? వినండి ప్రియులారా, ఈ మాట రాసుకోండి. దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళే మార్గం. To enter into the Holy of Holies through the atonement that Jesus did on the cross. To enter into the Holy of Holies. చాలా పెద్ద సిద్ధాంతం ఉన్నది దీని వెనుకాతల. పాత నిబంధనలో దేవాలయములో ఔటర్ కోర్ట్ ఉండేది, అంటే బయట ప్రాంగణం ఉండేది. లోపల దేవుని పరిశుద్ధమైన స్థలం ఉండేది. కానీ పాత నిబంధనలో వినండి, ఏ ఇశ్రాయేలు వ్యక్తి కూడా జీవితకాలం అంతా దేవుని అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళలేదు, వెళ్ళకూడదు. ఆ దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి సంవత్సరానికి ప్రధాన యాజకుడు ఒక్కడే, అది కూడా బలి అర్పించి వెళ్ళాలి. ఇది పాత నిబంధన అయిపోయింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎంత ధన్యులమో తెలుసా మీరు నేను? ఇశ్రాయేలు ప్రజలకు లేని ఆధిక్యత దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి ప్రతి ప్రార్థనలో ప్రతి ఆరాధనలో వెళ్ళే మహాభాగ్యము యేసు ప్రభు మనకు తెరిచారు. టు ఎంటర్ ఇన్ టు ద వెరీ హోలీ ఆఫ్ హోలీస్. చాలా విషయాలు ఎంతైనా మీకు నేను చెప్పచ్చు, కానీ త్వరగానే ముగిస్తుంది. అక్కడ ఒక మాట వాక్యం అంటే చూడండి, ఆ మార్గం అంట ప్రియులారా జీవము గల మార్గం. దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో మీ కొరకు నా కొరకు ఏముందండి? జీవమున్నది. దాన్నే నేను సమృద్ధి జీవం అంటాను. ఇన్ ద హోలీ ఆఫ్ హోలీస్, ఫర్ ఆల్ ఆఫ్ us who are saved in Jesus Christ, there is abundant life. ఈ రోజుల్లో రక్షణ అంటే నిత్య జీవం అని అందరూ చెప్తున్నారు, కానీ రక్షణ అంటే ఈ భూలోకములో సమృద్ధి జీవం అని ఎంతమంది చెప్తున్నారు? చాలా తక్కువ మంది చెప్తారు, ఎందుకంటే అర్థం కాలేదు. యోహాను 10:10 యేసుప్రభు ఏమన్నారంటే, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. ఎస్, ఈవెన్ బిఫోర్ వి గో టు హెవెన్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అబండెంట్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ భూలోకములోనే సమృద్ధి జీవాన్ని అనుభవించాలి. కానీ ఆ సమృద్ధి జీవం ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళే వారికే దొరుకుతుంది, కానీ అందరికీ దొరుకుతుంది. సమృద్ధి జీవం అంటే ఒక చిన్న ఉపమానం చెప్తా, అంటే అది అర్థం కావాలి మనకి. ఏంటి వాట్ ఈజ్ అబండెంట్ లైఫ్? ఒక తండ్రి తన కుమార్తె జన్మదినాన్ని ఆచరిస్తున్నాడు. పిల్లలందరినీ పిలిచాడు, వాళ్ళ మీద బహుమానాలు పెట్టాడు, అనౌన్స్మెంట్ చేశాడు. మీలో ఒక్కొక్కరు వచ్చి నా కుమార్తెను, పుట్టినరోజు చేసుకున్న కుమార్తెను ఏదో ఒక దీవెనతో ఆశీర్వదిస్తే నేను ఒక బహుమానం ఇస్తానన్నాడు. ఇంకే పిల్లలందరూ బయలుదేరి ఒకడు ముందుకు వచ్చి, దేవుడు నీకు మంచి చదువులు ఇచ్చును గాక అని దీవించాడు, వాడికి బహుమానం ఇచ్చాడు. ఇంకో చిన్న పాప వచ్చి, దేవుడు నీకు మంచి ఆట వస్తువులు ఇచ్చును గాక అని దీవించి దానికో బహుమానం ఇచ్చాడు. ఓ
ఓ పెద్ద పాప వచ్చి అంది, దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇచ్చునుగాక అని. దానికో బహుమానం ఇచ్చి, ఇలాగ ఒక్కొక్కరు ఒక ఆశీర్వాదం చేయ బహుమానం ఎత్తుకుపోతుంటే రెండే మిగిలాయి. అక్కడ మూలలో ఒక చిన్నది కూర్చుంది, దాని కళ్ళని బహుమానం మీద ఉన్నాయి. కానీ ఆ కూతుర్ని ఏం దీవించాలో బుర్రకు తట్టడంలా. ధైర్యం చేసుకుంది, దేవుడే చెప్తాడులే నాకు. పుట్టినరోజు పాప దగ్గరికి ధైర్యంగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టందట, నువ్వు చచ్చేదాకా జీవించు అందట. అందరూ నవ్వారు, చచ్చేదాకా జీవించకపోతే ఇంకేం చేస్తారని. అప్పుడు వాళ్ళ నాన్న అందుకొని అన్నాడట, ఈ పాప ఇచ్చిన దేవునికి మించింది ఇంకా దేవుని లేదు. ఈ పాప ఏమని దీవిస్తుందంటే, అమ్మ నువ్వు చచ్చేదాకా చావద్దు కానీ చచ్చేదాకా జీవించు అని ఆశీర్వదిస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం. చాలామంది విశ్వాసులు చచ్చేదాకా చస్తూనే ఉంటారు, రోజు చస్తూనే ఉంటారు. వాళ్ళు చావడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చంపుతారు. ఇదొక స్పెషాలిటీ క్రైస్తవులకి. నో, లివ్ అన్ అబండెంట్ లైఫ్. Where do you get this abundant life? దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, వినాలి మీరు. నా 44 సంవత్సరాల పరిచర్యలో ప్రార్థన చేసినప్పుడు అధిక శాతం బయట ఉన్న ప్రాంగణములోనే ఉండిపోయి ప్రార్థన చేస్తున్నారు ఆశీర్వాదాల కొరకు. దే ఆర్ ప్రేయింగ్ బీయింగ్ ఇన్ ద అవుటర్ కోర్ట్, కానీ ప్రార్థనలో ఇన్నర్ కోర్టుకి వెళ్ళడంలే. ఇక్కడ తనేస్తుంది, రావాల్సిన ఆశీర్వాదాలు రావటం. ఇప్పుడు మీకు అర్థమయ్యే మాట చెప్పండి, మీరున్నదేమో బయట ఉన్న ప్రాంగణం, అదేమో ఇన్నర్ కోర్ట్. మీరు ప్రార్థన చేసినప్పుడు అక్కడుండి చేస్తారా లేదా అక్కడికి వెళ్తారా? చెప్పమ్మా, ఎక్కడ చేస్తావా? అదే వద్దంటున్నాను. అదే వచ్చింది ప్రాబ్లం. దేవుని అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళే ఆధిక్యత యేసు ప్రభు మీకోసము నా కొరకు తెరిచారు. ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. ప్రతి ప్రార్థనలో అక్కడ ఎంత మంచి మాట అంటాడండి, ఆ దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళే ధైర్యము మనకున్నది బికాజ్ ఆఫ్ జీసస్. ఈ సందేశము మీరు జాగ్రత్తగా విని, ఈ సందేశములో నేను ఇచ్చే కొన్ని సత్యాలు గ్రహించి వాటిని మీరు పాటించగలిగితే ప్రతి ప్రార్థనలో, ప్రతి ఆరాధనలో, ప్రతి స్తుతి కూటములో దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళి అక్కడ మీరు యేసు క్రీస్తునందున్న సమృద్ధి జీవాన్ని అనుభవించగలుగుతారు ఈ భూలోకంలో. నేను చాలా క్విక్గా మీకేం చేస్తానంటే, ఇప్పుడు పాత నిబంధన ప్రకారం దాన్ని కొత్త నిబంధనకు అన్వయించి దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్న 3 ఆశీర్వాదాలు మీకు నేను చెప్తాను. 3 amazing blessings that you and I can receive entering into the Holy of Holies through this new way that Jesus Christ has inaugurated for us. 3 amazing blessings, 3 అద్భుతమైన ఆశీర్వాదాలు. అది చెప్తూ వినండి. ఆ ఆశీర్వాదం పొందడానికి మనము చేయవలసిన కొన్ని పనులు కూడా మీకు నేను చెప్తాను. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి, ఆ 3 పొందడానికి 3టికి సంబంధించింది ఒక్కొక్క షరతు మీకు నేను చెప్తాను. ప్రతి ప్రార్థనలో ఇవి మీరు పాటిస్తే నిజంగా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళి అక్కడుండే
ఆ జీవాన్ని మీరు నేను పొందగలుగుతాం. నంబర్ 1 రాసుకోండి. దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో మనకు జీవాహారము లభించును. బ్రెడ్ ఆఫ్ లైఫ్. ముందుగా దీని యొక్క ప్రారంభం పాత నిబంధనలో మనం చూడాలి. పాత నిబంధనలో చూస్తే అదే హెబ్రీ 19లో ఉంటుంది, 9వ వచనంలో ఉంటుంది చూడండి. అక్కడ ఏముందంటే, దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో 9వ అధ్యాయము 3వ వచనము, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర ఉండెను. పాత నిబంధనలో అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో అక్కడేముందండి? నిబంధన మందసము, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైన యెహోవా చేసిన నిబంధన. ఆ నిబంధనలో ఏముంది అంటే, మన్నా గల బంగారు పాత్ర ఉన్నది. మరి ఆ నిబంధన మందసములో బంగారు గల పాత్రను ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారంటే, యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆ నిబంధన మందసములో ఆ కుండలో ఉన్న మన్నాను చూడాలి. చూసి బయటకు వచ్చి దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో దేనికి ఆ మన్నా సాదృశ్యం? 40 సంవత్సరాలు ఎడారిలో మిమ్మల్ని పోషించిన యెహోవా దేవుడు నిబంధన చేశాడు. ఇక రానున్న దినాల్లో కూడా మిమ్మల్ని పోషించని ఉన్నాడు. దట్స్ ద పాయింట్. కానీ ఈ మధ్య నేను ఎక్కువ చెప్తున్నాను, ఎవరు పాత నిబంధన బోధించినా దాన్ని కొత్త నిబంధనకు అన్వయించి బోధించాలి. యేసుప్రభువు మనకి ఇంకా మన్నా దొరుకుతుంది అనకూడదు. యేసుప్రభువులో మనకు మన్నా దొరకదు, వాళ్ళకి దొరికింది అంతే. మరి యేసు ప్రభువులో మనకు దొరికే మన్నా ఏంటి? జీవాహారం, బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎందుకు? ఇక్కడ యోహాను 6:33 చూస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే జీవాహారం. ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయాలండి. ఈ పాస్టర్లకు కూడా ఎప్పుడో నేను చెప్తూనే ఉంటాను, పాత నిబంధనగా బోధిస్తే పాస్టర్ గారు మనం యూదా మతాన్ని బోధిస్తున్నాం, దాన్ని కొత్త నిబంధనకు అన్వయించి బోధిస్తే క్రైస్తవ్యాన్ని బోధిస్తుంది. చాలా మార్పులు ఉన్నాయి. చిన్ననాటి నుంచి మన పితరుల ప్రసంగాలు ఎన్నో విన్నా. నా పాత నిబంధన ప్రసంగం చేస్తే అక్కడక్కడే దొరుకుతారు, కానీ కొత్త నిబంధన రారు. అది ప్రభువుకు కావాల్సిన ప్రసంగం కానీ కాదు. యేసుప్రభు ఏమన్నారు? ఎవరిని బోధించమన్నారు? యేసుప్రభు ఎవరిని బోధించమన్నారు? అయ్యా, అన్యులకు కాదు, ఎవరిని బోధించమన్నారు? యేసు ప్రభువునే బోధించమన్నారు. అంతేనా? ఎస్, ప్రీచ్ జీసస్. ఎందుకు? రక్షణ జీసస్లో ఉంది, రక్షణ ఆశీర్వాదాలు జీసస్లో ఉన్నాయి, పరలోకంలో నిత్య జీవం జీసస్లో ఉంది. ఏ ప్రసంగములోనైనా యేసు ప్రభు అన్న ప్రస్తావన లేకపోతే ఆ ప్రసంగం యేసు ప్రభువుకు అక్కర్లేదు, విశ్వాసులకు అంతకన్నా అక్కర్లేదు. ఇది ఎక్కువ చెప్తున్నాను నేను ఈ మధ్య పాస్టర్లకు కూడా. సరే, నేను ట్రాన్స్ఫర్ చేసేసాను మీకోసం. అప్పుడే
పాత నిబంధన అతి పరిశుద్ధమైన స్థలములో ఇశ్రాయేలు ప్రజలను పోషించిన మన్నా ఉన్నది. కానీ యేసు క్రీస్తు అన్న నిబంధన మందసములో మీకు నాకు జీవాహారం ఉన్నది. ఎవరికన్నా మీకు కానీ పిల్లలకు కానీ మీ భవిష్యత్తు కానీ ఉద్యోగాలు కానీ ఏ రంగం అని చెప్తాను, కొన్ని రంగాలు. మీకు నాకు కావాల్సింది యేసుక్రీస్తులో జీవాహారం. క్రైస్తవులతో వచ్చిన ప్రాబ్లం అంటే జీవాహారం అంటే జీవం తీసేస్తారు, ఆహారం పట్టుకుంటారు. ఇంకేం ఆహారం ఇస్తారు యేసుప్రభు అని? అది సాదృశ్యం మాత్రమే. ఆహారం పక్కన పెట్టండి. జీవం, జీవాన్నిచ్చే మార్గం. రక్షణ జీవితంలో ప్రియులరా, మనకు యేసుక్రీస్తు జీవాహారము 3 రంగాల్లో కావాలి. మీరు మనసు పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఒకటి ఫిజికల్ లైఫ్, భౌతిక జీవితం. మంచి ఆరోగ్యం ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, చేతిలో డబ్బు ఉండాలి, ఏమండి, మంచి వస్తువులు ఉండాలి, మీ చర్చిలో ఉన్నట్టు. యు మస్ట్ బి లివ్ అన్ అబండెంట్ లైఫ్ ఫిజికలీ. రెండవది, మానసికంగా కూడా యేసు ప్రభువులో ఉన్న జీవాహారం పొందాలి. మైండ్. సమగ్రంగా చెప్తున్నా మీకు నేను. చాలామంది ప్రసంగాలు చేస్తే ఆత్మల రక్షణ అక్కడికే వెళ్ళిపోద్ది బండి, కానీ ఈ శరీరం మనసు ప్రస్తావన చేయరు అసలు. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమండి. ఈ లోకములో మనసు ఎంత ప్రాముఖ్యం. మొన్న మా ఆఫీస్లో ప్రేయర్స్ అవుతూ ఉంటే పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట పాడుకోండి. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసానందం, మనసుకు శాంతి, మనసుకు తృప్తి, మనసుకు నెమ్మది ఎంత ప్రాముఖ్యం. యేసు ప్రభు సేవ చేసినప్పుడు మనసు కూడా చేశారు, ఆ సంగతి మర్చిపోకండి. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారనంటే ఆయన మనసుకు చేశారు పరిచయం. ఒకరిని ఆదరించారు, ధైర్యపరిచారు, ప్రోత్సహించారంటే మనసుకు చేశారు ఆయన. ఎందుకు చెప్తున్నాను? యేసు ప్రభు అన్న నిబంధన మందసం మారిపోయింది. ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మనకు వద్దు ఇప్పుడు, అసలు అయిపోయింది, దాని పని అయిపోయింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు యేసు ప్రభువే మనకు క్రొత్త నిబంధన. ఆయన మన నిబంధన మందసం. అందులోనే జీవాహారం ఉంది. శారీరకంగా, మానసికంగా. మూడవది ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్. నాట్ ఓన్లీ ఫిజికల్, నాట్ ఓన్లీ ఎమోషనల్, బట్ స్పిరిచువల్. నేను ఎంతైనా చెప్పొచ్చు దీని మీద మీకు, నాన్న, కానీ నా ప్రసంగం అవ్వదామని చెప్పుడు కూర్చుంటే. రక్షణ జీవితంలో భౌతిక ఆశీర్వాదాల కన్నా, మానసిక ఆశీర్వాదాల కన్నా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అత్యున్నతం. ఆధ్యాత్మిక ఆశీర్వాదాల ద్వారా వచ్చే జీవము చాలా ఉన్నతంగా ఉంటుంది. త్రూ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఏం చెప్తున్నా? యేసుక్రీస్తు ద్వారా, ఆయన శరీరం అన్న తెర ద్వారా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి మనందరము ప్రతిసారి వచ్చి ఆ సన్నిధిలో ఉన్న జీవాహారాన్ని ఆరగించుటకు, ఫిజికలీ, ఎమోషనలీ, స్పిరిచువల్లీ. అప్పుడే ఆ పాప అందు చూసారా, చచ్చేదాకా జీవించమంది కూడా, అప్పుడు చచ్చేదాకా జీవిస్తుంది. ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. క్రైస్తవులకి ఇదొక స్పెషాలిటీ. వాళ్ళు ఏడుస్తారు, అందరిని ఏడిపిస్తారు.
సో ఎక్కడి దాకా వచ్చాం మనం ఇప్పుడు? దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో యేసుక్రీస్తు అన్న తెర ద్వారా మీకు నాకు జీవాహారం ఉన్నది. ఎంత బ్యూటిఫుల్ అంటే అండి ప్యాసేజ్. అక్కడ ఆ దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో వినండి, జీవాహారముతో పాటు మన ప్రధాన యాజకునిగా యేసుప్రభు కూడా ఉన్నారు అక్కడ. ఎందుకు? యేసుప్రభు మన కొరకు ప్రార్థన చేయుటకు. ఏమని? ఇదిగో నా బిడ్డ వస్తున్నది, నా కుమారుడు వస్తున్నాడు, పరమ తండ్రి నేను నా శిలువ పునరుద్ధానం ద్వారా విడుదల చేసిన ఆ జీవాహారాన్ని వారికి ఇవ్వవా? శారీరకంగా వారిని ఆశీర్వదించవా? మానసికంగా ఆశీర్వదించవా? ఆధ్యాత్మికంగా ఆశీర్వదించవా? అంటూ మనము మన కొరకు చేసుకునే ప్రార్థనల కన్నా మనకన్నా ముందు యేసు ప్రభు పరమ తండ్రి సన్నిధిలో ఉండి ఆ జీవాహారం మనకిమ్మని ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వా కిటికీ ఏంటంటే అతి పరిశుభ్ర సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళినోళ్ళకే ప్రభు ప్రార్థన చేస్తే వస్తుంది, బయట ఉన్నోడికి ఏమి రాదు. బయట ఉన్నోడితో బిస్కెట్లు దొరుకుతాయి అంతే. చాలామంది క్రైస్తవులు బిస్కెట్లు తినేసి వెళ్ళిపోతున్నారు ఇంటికి. వీళ్ళు అల్ప సంతోషులండి క్రైస్తవులు. చిన్నది రాగానే అబ్బో అనేసుకుంటారు. ఉన్నతమైన ఆశీర్వాదాల కొరకు వెళ్ళండి, జీవాహారము కొరకు వెళ్ళండి. అక్కడ ఇంకో పాయింట్ ఉంది చూసారా? ఇది కూడా ఎంత ప్రాముఖ్యం అంటే, పాత నిబంధనలో నిబంధన మందసము ఉన్న దగ్గర సువర్ణ దీపార్తి ఉన్నది. ఏంటండి దీపార్తి? అది ఒక సాంబ్రాణి కాల్చినప్పుడు దాని యొక్క సువాసన, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ జంతువునైతే బలిచ్చారో ఆ బలి పరిమళమైన సువాసనగా తండ్రికి అంగీకారమై ఉన్నదన్నానికి సాదృశ్యం. మారిపోయింది మళ్ళీ కొత్త నిబంధనలో. ఎవరు మన ధూపార్తి? జీసస్. సిలువలో ఆయన చేసిన ఆ యజ్ఞమే, పాప ప్రాయశ్చిత్తమే దేవునికి పరిమళ సువాసనగా ఉన్నది. బా మీరు నేను అతి పరిశుద్ధమైన సన్నిధికి ప్రభువా నాకు జీవాహారం కావాలి, మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా ప్రార్థన చేసినప్పుడు ముందు తండ్రి రెండు చూస్తారు. నేను ఆశీర్వాదించడానికి ముందు ఒక పాప పరిహారం జరగాలి. అప్పుడు యేసుప్రభు అక్కడ ఉండి ఏమంటారో తెలుసా? నా పిల్లలు వచ్చి అడుగుతున్నారు, తండ్రి నువ్వు ఇవ్వాల్సిందే. ఎందుకో నేను ఇవ్వాలంటే, సిలువలో నేనే కదా నీకు ధూపార్తిని, నా సాక్రిఫైస్ కదా. ఆ సాక్రిఫైస్ని బట్టే దేవాలయపు తెర పంచి కిందకి దిగింది కదా, దాన్ని బట్టే నా ప్రజలు వస్తున్నారు కదా. ఎంత బ్యూటిఫుల్ అండి. ఒక నూతన మార్గం, జీవము గల మార్గం ప్రభు ప్రతిష్ఠించారండి. అయితే ప్రియులరా, బయటనున్న ప్రాంగణము నుండి దేవుని అతి పరిశుద్ధమైన ప్రాంగణములోనికి వెళ్ళాలి అని అంటే మన ఊరిని వచ్చేస్తే రానివ్వరు. వచ్చేసామనుకోండి లోపలికి, దేవుడు మనల్ని చూడడం కూడా పట్టించుకోడు. ఎప్పుడు పట్టించుకోడో తెలుసా? బయట నుండి లోపలికే రావాలి అని అంటే ప్రతి ప్రార్థనలో మీరు నేను పాటించవలసిన ఒక షరతు ఉన్నది. కీర్తనలు 51 19వ వచనం.
అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. మనం కోడెలను అప్పుడు అర్పించారు, ఇప్పుడు అక్కడ నో, బికాస్ జీసస్ ఈజ్ అవర్ ల్యాంబ్. కానీ ఆ వచనాన్ని బట్టి మీరు, నేను చాలా ప్రాముఖ్యం. బయట ఉన్న ప్రాంగణం నుండి లోపలికి వెళ్ళాలి అని అంటే మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడు పరిశుద్ధతతోనే వెళ్ళగలం. ఓన్లీ త్రూ హోలీనెస్. నీతియుక్తమైన బలులు అర్పించాలి. ఎందుకండి? అతి పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధమైన దేవుడున్నాడు. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి పరిశుద్ధులే వెళ్ళాలి, కానీ పాపభూయిష్టమైన శరీరాలతో వెళ్ళడానికి వీలు లేదు. ఏం చేయాలండి? ప్రతి ప్రార్థనలో, ఆరాధనలో ముందు మన హృదయాలు పరీక్షించుకొని, ప్రభువా, నాలో ఏదన్నా పాపం ఉంటే నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. ఎప్పుడైతే యేసు ప్రభు క్షమించి శుద్ధీకరిస్తారో అప్పుడే నువ్వు అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళగలుగుతావు. అంతవరకు వెళ్ళవు. ఎంత ప్రాముఖ్యమండి! చాలామంది క్రైస్తవుల ప్రాబ్లం ఏమిటంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారండి. ముందుగా ఆ ప్రార్థనలో వారి పాపాలు ఒప్పుకొని ప్రభు క్షమాపణ కోరుకోకుండా. అందుకే అంటాం, ఒక రోజు వచ్చింది అని అంటే మానవులు ఎవరన్నా కానివ్వండి, రక్షణ పొందిన వారనే, ఏదో ఒక తప్పు జరిగిపోతుంది, ఏదో ఒక పాపం అయిపోతుంది. అప్పుడు దేవునికి మన మధ్య ఉన్న తెరబడిపోతుంది. ఆ తెరెత్తుకోకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా యూస్లెస్. ఆ తెరెత్తుకోవాలి. ఆ తెరెత్తుకోవాలంటే ఏ విషయములో పరిశుద్ధతను కోల్పోతున్నామో గ్రహించి ఆ విషయాల్లో పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుంటే, ప్రభు శుద్ధీకరిస్తే మీరు నేను అతి పరిశుద్ధమైన సన్నిధికి రాగలుగుతాం. అక్కడ మన ప్రార్థనలు పరమతండ్రి ఆలకిస్తాడు. మన పశ్చాత్తాపాన్ని బట్టి మాత్రమే కాకుండా యేసు ప్రభువు మన కొరకు చేసే ప్రార్థనల ద్వారా, ఆయన మీ కొరకు నా కొరకు సిలువలో చేసిన యజ్ఞము ద్వారా. ఒక ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందండి. ఏంటోనండి, ఎక్కడ నొక్కినా నొప్పి అంది. ఇక్కడ నొక్కినా నొప్పే, ఇక్కడ నొక్కినా నొప్పి, ఎక్కడ నొక్కినా నొప్పే 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 అండి. ఇదేంటే కొత్త జబ్బులాగా ఉంది. సరే, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తాను. అన్నీ చేసిన తర్వాత పిలిపించాడట. నీ శరీరం పర్ఫెక్ట్గా ఉంది, నో ప్రాబ్లం, కానీ ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు విరిగిన వ్రేలుతో ఎక్కడ పెడితే అక్కడ నొక్కుతున్నావు కనుక అది నొప్పి అనిపిస్తుంది నీకు అన్నాడు. అర్థమైందా? అర్థం కాలే. విరిగిన వ్రేలు, నువ్వు విరిగిన వ్రేలుతో ఎక్కడ పెడితే అక్కడ నొక్కుతున్నావు కనుక నీకు నొప్పి అనిపిస్తుంది అంది. కరెక్టే, విరిగిన వ్రేలుతో ఎక్కడ నొక్కిన నొప్పే కదా. అది గమనించిన డాక్టర్ గారు కట్టగడతాను పదండి. అందరి జీవితాల్లో ఎక్కడో ఒక విరిగిన వ్రేలు ఉంటుంది, దాని ద్వారా నొప్పి వస్తుంది. కానీ ఆ విరిగిన వ్రేలు దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు. శుద్ధీకరించుకోవాలి. అదే 51వ కీర్తన ఏంటండి బాబు? దావీదు పశ్చాత్తాపం. సో ఫస్ట్ ఏం చెప్పానండి మీకు? దేవుని అతి పరిశుద్ధమైన జీవాహారం ఉన్నది. అది మీకు నేను కావాలంటే మనం ఏం చేయాలండి? ఎలాగెళ్ళాలి లోపలికి?
పరిశుద్ధతతో ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఆదివారం ఆరాధనకు వస్తామండి. ఎంతమంది ఆరాధన స్టార్ట్ కాకముందే ప్రభువా నీ సన్నిధికి నేను రావడానికి నేను యోగ్యుడిని కాదు, నీకు ఇష్టం లేని తప్పులు నాలో ఉన్నాయి, నీ కృపను బట్టి నాయనా నేను వాటిని ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు అని క్షమింపబడి శుద్ధీకరింపబడిన తర్వాత ఎంతమంది ఆరాధన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. అబ్బే లాగించేయండి బండి. ఓ తెగబడేస్తాం పాటలు. ప్రభు అంటారు మీ ముఖం చూడలేనురా నేను, నువ్వు నంగనాచిలాగా హృదయం అంతా కల్మషం పెట్టుకొని వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ నేను రానిస్తాను నిన్ను. ఎంత ప్రాముఖ్యం. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో ప్రియులరా మీకు నాకు అద్భుతాలు ఉన్నాయి. ఫస్ట్ ఏముందమ్మా? జీవాహారం ఉంది. రెండవది ఏముందండి? అద్భుతాలు ఉన్నాయి. ఇది కూడా నేను ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ రెండు కలిపి చెప్తా మీకు. నేను హెబ్రీ 9 మీరు చూస్తే అక్కడ నిబంధన మందసముల్లో చిగురించిన అహరోను కర్ర ఉండెను. ఏముంటుందండి? చిగురించిన అహరోను కర్ర. ఏంటి ఇది? వాట్ ఈస్ దిస్? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చిగురించిన అహరోను కర్ర. 2 వాక్యాలు ఇస్తాను, రాసుకోండి, మీరు తర్వాత రెఫర్ చేయండి. ఒకటి నిర్గమకాండము 7:10, నిర్గమ 7:10. రెండవది సంఖ్యాకాండం 17:8. నంబర్స్ సంఖ్యాకాండం 17:8. చిగురించిన అహరోను కర్ర యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఆ అహరోను కర్ర పాత నిబంధనలో ఎన్నో అద్భుతాలు చేసింది. మోషేతో కలిపి ఒక స్థలములో అది చిగురిస్తుంది, దానికి బాదంకాయలు కాస్తాయి. ఎండిపోయిన కర్ర చిగురించడం అద్భుతం కాదా? మళ్ళా బాదంకాయలు కాయడం అద్భుతం కాదా? సో ఏం చెప్తున్నాను అనమాట, చిగురించిన కర్ర పాత నిబంధనలో అద్భుతాలకు సాదృశ్యం. వెంటనే మనం కొత్త నిబంధనకు వచ్చేసేయాలి. ఏ పాస్టర్ కూడా అహరోను చిగురించు కర్ర గురించి మాట్లాడి అక్కడ ఆగిపోకూడదు. కొత్త నిబంధనలో ఆ చిగురించిన కర్ర ఏంటో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో మీకు నాకు చిగురించిన కర్ర ఎవరండి పాస్టర్ గారు? యేసు ప్రభు, జీసస్ ఈజ్ అవర్ బడెడ్ రోడ్. ఈ ట్రాన్సిషన్ ఉండాలండి, లేకపోతే ఉత్తగానే సోది ఏమీ రాదు, టైం వేస్ట్. పాత నుంచి కొత్త మీద రాకపోతే ఏమీ అవ్వదు. ఒక మంచి కథ విన్నట్టు ఉంటుంది అనమాట. రూతమ్మ కథ, ఎస్తేర్ కథ, ఎంత ఇష్టమో ఈ కథలు. యోసేపు కథ మీరు గమనించండి. టీవీలో కానీ ఎక్కడైనా ప్రసంగం చేస్తే పాత నిబంధనలు దేనికి తీసుకొని అక్కడక్కడే దొరుకుతారు కానీ ఇక్కడ రారు. వాట్ ఈస్ ద యూజ్? ఒక మాట అంటాను, మీరు ముందు షాక్ తింటావు. నువ్వు తింటావు ఫస్ట్, మీరు తింటారు, తర్వాత మీరు తింటారు. చెప్పనా? షాక్ తినవు కదా, కొంచెం పట్టుకోండి సార్ పక్కన. మనము పాత నిబంధన బోధించడానికి పిలువబడలేదు.
ఎలా పిలువబడ్డామో తెలుసా? ఇలాగంటానులేండి, మరీ అంత ఖర్చు కాకుండా. మనము పాత నిబంధనగానే బోధించడం పిలువబడలేదు. మనం పాత నిబంధనకు కొత్త నిబంధనకు అన్వయించి బోధించడం పిలువబడ్డాము. విన్నావు ఎప్పుడన్నా ఇది? ఎంత గొప్ప సత్యం అండి ఇది. 4 సువార్తలు మీరు చూస్తే యేసుప్రభు బాధేటి? యేసుప్రభు బాధేటి యూదులతోటి? పాత నిబంధనలో ఏ తండ్రి అయితే మిమ్మల్ని పోషించాడో, ఏ తండ్రి అయితే నడిపించాడో, ఆ తండ్రే నన్ను పంపించాడు. మీరేమో నన్ను వద్దంటున్నారు అని అంటారండి యేసుప్రభు ఒక దగ్గర. నన్ను కానీ నా మాటలు కానీ నిరాకరించువాడు తీర్పులోనికి వస్తాడంట. ఈ పాస్టర్లందరూ వస్తారు, పాత నిబంధన కొత్తను అన్వయించి బోధించకపోతే. నేను ఎంత చక్కగా ట్రాన్సిషన్ ఇస్తూ చూసారా, ఓల్డ్ టు న్యూ టెస్టిమెంట్. నిబంధన మందసం. మనకు నిబంధన మందసం లేదు ఇక్కడ. ఎవరు మన నిబంధన మందసం? జీసస్. ఆ నిబంధన మందసమే యేసు క్రీస్తులో అహరోను కర్ర. అందులోనే ఉన్నాయి అద్భుతాలన్నీ. ఓ టీవీ నిండా అద్భుతాలే. పడేసేవాడొకడు, దొర్లించేవాడొకడు, పిచ్చి పిచ్చిగా చేయించేవాడొకడు, తన్నేవాడొకడు, గుద్దేవాడొకడు. తమాషా చేసి పెడుతున్నారండి వీళ్ళు. నాకు ఒక మాట చెప్పండి, అద్భుతాలు అన్నవి దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో యేసు క్రీస్తు ద్వారానే అవుతాయి, కానీ అక్కడ అవ్వకపోతే అద్భుతాలు అవ్వవు. చాలా తమాషా అయిపోతుంది లేండి. ఏమైంది? నొప్పి సార్, ఆడు సగం భయపడిపోతాడు. చెప్పు, నొప్పి ఉందా లేదా? పోయింది సార్ అంటాడు. ఎందుకు పోలేదు అంటే మళ్ళీ ఎక్కడ కొడతాడు అది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాగే వెళ్తుంటాడు. అద్భుతాలు కావాలంటే మీ స్థానిక సంఘములో నవ్వుతా, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే యేసుప్రభు ఉన్నారు, ఇక్కడే అహరోను కర్ర ఉంది, యేసుప్రభు అన్న కర్ర ఉంది. ఇంకో మాట ఏంటంటే, అతి పరిశుద్ధ సన్నిధిలో అయ్యే అద్భుతాలు నిజమైన అద్భుతాలు. అవి మాయలు కావు, మంత్రాలు కావు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాజిక్ అండ్ మిరకల్. మ్యాజిక్ ఏంటి? ఉన్నది లేనట్టు చూపించడం, లేనిది ఉన్నట్టు చూపించడం. అని ఆయనకు బాగా తెలుసు, అది ఇంద్రజాలం. కానీ మిరకల్ అంటే అర్థం ఏంటి? మార్పు. పర్మనెంట్ చేంజ్ ఇస్ ద మిరకల్. యేసు ప్రభు చేశారంటే పర్మనెంట్ చేంజ్. అతి పరిశుద్ధమైన ఆశీర్వాదాలు, మిరకల్స్ మీకు కావాలా? కమ్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. ఎంత గొప్ప సత్యం అండి ఇది. ప్రియులారా, రక్షణ జీవితంలో మనందరికీ అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, మన ఎవరి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి, బంధకాల నుండి విడిపింపబడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి,
all kinds of miracles that we want in life. I believe in miracles, but I don't believe in false miracles. మీరు అద్భుతాలు విశ్వసించండి, కానీ తప్పుడు అద్భుతాలు విశ్వసించద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. అక్కడ వచ్చేది ఏదీ లేదు, మాయ తప్పిస్తే ఏమీ లేదు. ఎంత బాగుందండి! దేవుని అతి పరిశుద్ధమైన స్థలం దేవుని మందిరములోనే ఉన్నది. కమ్యూనిటీ హాల్లో లేదు, కళ్యాణ మండపాల్లో లేదు. అర్థమవుతుందా మీకు? అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధి అతి పరిశుద్ధమైన దేవాలయములోనే ఉన్నది. పాపం వీళ్ళు గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారండి బాబు. వాగ్దానం వెంబడి వాగ్దానం ఇచ్చేస్తున్నారండి. పాపం వీళ్ళు సంకలు కొట్టేసుకొని ఇంటికి వెళ్ళే లోపల వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇంటికి వెళ్తే ఏది రావటం లేదు. ఎందుకు వస్తుంది? యేసుక్రీస్తు అన్న అహరోను కర్ర అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉన్నది, ఆలయంలో ఉన్నది. అక్కడికి రండి ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను వినండి. మనందరం కూడా ఏ ఆశీర్వాదం కొరకు కనిపెడతా నాకు తెలియదు, ఏ అద్భుతం కొరకు కనిపెడుతున్నారో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు. యేసుక్రీస్తునందు ప్రభువు దాన్ని తప్పకుండా ఇస్తారు. హీ విల్ గివ్. హీ విల్ డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఎక్స్ట్రాడినరీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. మీలో ఎంతమందికి తెలుసో 2022లో నేను చాలా జబ్బుపడ్డా. 15 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నా. ఏ డాక్టర్ కూడా బ్రతుకుతాడు అనుకోలే, చచ్చిపోయా. ఒక దర్శనం కూడా వచ్చేది నాకు, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు. కానీ ప్రపంచమంతటా ప్రార్థన చేసింది. మీరు ప్రార్థన చేస్తుంటారు. యేసు ప్రభువు నా జీవితంలో ఒక అద్భుతం చేశారు, తిరిగి బ్రతికించారు. ముందు చేస్తున్న సేవ కన్నా ఇంకా శక్తివంతమైన సేవ చేస్తున్నాను ఇప్పుడు నేను. నా ప్రసంగాలు తీరే మారిపోయాయి బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. God is giving me new revelations. కొత్త కొత్త వాక్యం, కొత్త కొత్త సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. Miracles are still happening and they will happen in your life. ఏ అద్భుతము కొరకు మీరు కనిపెడుతున్నారు. అక్కడ ఇంకో సంగతి ఏంటంటే, యేసు ప్రభు తండ్రి సన్నిధిలో ఉండి, పరమ తండ్రి మనకు అద్భుతాలు విడుదల చేయమని ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మీరు నేను చేసే ప్రార్థనల కన్నా యేసు ప్రభువు చేసే ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి. అప్పుడు తండ్రి అంటాడేమో, ఎందుకు ఇవ్వాలి ఈ అద్భుతం? అప్పుడు యేసుప్రభు అంటారు, నా సిలువ, నా ధూపార్తి. ఎస్, పాత నిబంధనలో ఒక జంతువుని అర్పించినప్పుడు దాన్ని బట్టి దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువే బలిపశువు అయిపోయారు మన కోసం. దాన్ని బట్టి పరమ తండ్రి మన ప్రార్థనలు ఆలకించక మానడు. ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు వస్తున్నా, మళ్ళా బయట నుంచి లోపలికి వెళ్ళాలంటే మనం పాటించిన ఇంకో షరతు ఉంది. ఫస్ట్ షరతు ఏం చెప్పాను? పరిశుద్ధత. మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ ప్రసంగం మీరు ఎక్కడ వినరు. వెరీ స్పెషల్ మెసేజ్ ఫర్ యూ టుడే. జీవాహారము కావాలంటే ఎంటర్ హోలీ ఆఫ్ హోలీస్ విత్ రిపెంటెన్స్, వాష్డ్ and with holiness. రెండోది, ఆ వాక్యం చదువుతా ఫస్ట్ మీకు, ఆ షరతు.
22వ వచనం, మనసాక్షికి కల్మషము తోచకూడినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉతక స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదాం. రెండోది రాసుకోండి. ఫస్ట్ది పరిశుద్ధమైన హృదయము, రెండవది యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయంలో పరిశుద్ధత ఉన్నది లేదనను కానీ యథార్థమైన హృదయం అంటే చాలా పెద్ద అర్థముతో కూడిన హృదయం అన్నమాట. అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. దీని ఇంగ్లీష్లో ఇంటెగ్రిటీ అంటాం. ఇంటెగ్రిటీ అంటే ఎవరిని కూడా ఏ రకంగా మోసం చేయరాదు, చీట్ చేయరాదు, అక్రమమైనది ఏది సంపాదించకూడదు, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఇంకో మాట, న్యాయంగా ఉండాలి అని అంటే ముందుగా మనము మన కుటుంబకులకు న్యాయం చేయాలి. భర్త భార్యకు న్యాయం చేయాలి, భార్య భర్తకు న్యాయం చేయాలి, పిల్లలు తల్లిదండ్రులు ఒకరికొకరు న్యాయం చేసుకోవాలి. అన్నిటికన్నా ఎక్కువ మనందరం కలిసి దేవునికి న్యాయం చేయాలి. ఏమండి పాస్టర్ గారు, రైటా? యథార్థమైన హృదయముతో కల్మషం పెట్టుకొని, గత్తర పెట్టుకొని, చీకటి పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతావేమో కానీ దేవుడు చూడు, నేను ఎందుకు చూస్తాడు? రండి ప్రియులారా, బయట నుంచి లోపలికి మన హృదయము యథార్థంగా మారాలి అని అంటే ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి, రిపెంటెన్స్. ఎందుకు? ఆ పశ్చాత్తాపము ద్వారానే కాలుష్యమైన హృదయము క్షమింపబడినప్పుడు యథార్థమైన హృదయంగా మారుతుంది. రైట్? ఊరికనే ప్రార్థన స్టార్ట్ కానీ పెద్ద లిస్టు పెట్టేయకండి. ఈ లిస్టులు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజు ఏదో యాడ్ అవుతాను లిస్టుకి. ఆ ప్రార్థన కూడా ఎలా అవుతాయి? లిస్ట్ ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ నెంబర్ 2, ఐటమ్ నెంబర్ 3, పైదాకా వెళ్ళిపోద్ది. ప్రభువా ఇచ్చే థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోతున్నాం. ఏ లిస్టు పెట్టక ముందు హృదయాన్ని పరీక్షించుకొని, నాయనా నన్ను క్షమించు. నేను మొన్న చర్చిలో ఒక ప్రసంగం చేశాను యాకోబు గురించి. చెప్పనా 2 మాటలు? యాకోబు దేవుని మధ్య ఒక పెనుగులాట జరిగింది. చాలాసార్లు ఏమంటాము, యాకోబు దేవునితో పెనుగులాడాడు అంటాము. నో, దానికన్నా ముందు దేవుడే యాకోబుతో పెనుగులాడాడు. ఒక మనుష్యుడు, ఒక నరుడు. అక్కడ సినారియో ఏంటంటే ఇద్దరు పోరాడుతున్నారు ఒకరితో ఒకరు. కానీ యాకోబుతో పోరాడడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, యాకోబు దేవునితో పోరాడడానికి యాకోబులో ఇంకొక ఉద్దేశం ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నాడు దేవుడు? యాకోబు, నువ్వు వాగ్దాన దేశం వెళ్తున్నావు కదా, ఈ మాయలోలాగా వెళ్తే అక్కడ పనికిరావు బాబు. నువ్వు మారిన వ్యక్తిగా వెళ్ళాలి. నువ్వు అన్నను ఎలా మోసం చేసావో వాటి విషయం నువ్వు పశ్చాత్తాపడాలి, నాకు క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు వెళ్తేనే నాకు పనికొస్తావు, నీకు నువ్వు కూడా పనికొస్తావు అని దేవుడేమో యాకోబుతో పోరాడుతుంటే ఈ సారేమో అదేం గమనించడంలే. ఈయనకు ఒకటే కావాలి, అన్న నుండి కాపాడు, అన్న నుండి కాపాడు, అన్న నుండి కాపాడు. ఇది పోరాటం. అక్కడ
ఎక్కడ దాకా జరిగిందంటే మార్నింగ్ తెల్లవారు దాకా జరిగిందండి. అప్పుడు ఒక వాక్యం ఉండదు అక్కడ. దేవుడు అంటాడు, యాకోబు నన్ను దీవించమని నువ్వు ఎంత పోరాడుతున్నావనంటే నా ఉద్దేశాన్ని అంగీకరించి కూడా నన్నే ఓడించేస్తున్నావు నువ్వు. నేను గెలవాలంటే ఒక పని చేయాలో, తుంటి మీద ఒక దెబ్బ కొట్టాడండి. అప్పుడు బాబోయ్ 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 అప్పుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు కళ్ళు తెరిచి అంటాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూసేసి, యాకోబు ముందు నువ్వు మారు, నేను ఎలా మారాలన్నా నువ్వు అలా మారు, అప్పుడు నువ్వు అడిగింది నేను ఇస్తాను. సేమ్ థింగ్. అతి పరిశుద్ధమైన సన్నిధికి రావడానికి దేవుడు అంటాడు, ముందు నువ్వు మారు, ఇంకా ఏ విషయాల్లో మారాలో మారు, అప్పుడు నువ్వు మారితే, నువ్వు లోపలికి వస్తే నీకు కావాల్సిన నేను ఇస్తాను. సింపుల్ కదా. పశ్చాత్తాపంతో వద్దాం ప్రియులరా. ఒక కుర్రోడు హాస్టల్లోంచి 2 యాపిల్స్ దొంగిలించాడంట. ఏంటండి? 2. వార్డెన్ గారు పట్టుకున్నారు. అరే ఫ్రిడ్జ్లోంచి 2 యాపిల్స్ దొంగిలించేవారంటే, దొంగిలించాను సార్ అన్నాడంట. ఇంత దిమాగా చెప్తున్నావరా? తప్పు కదరా అంటే, చాలా తప్పు సార్ అన్నాడు. మరి దేవుని దగ్గర ఒప్పుకోవాలి కదంటే, తప్పకుండా ఒప్పుకోవాలి సార్ అన్నాడు. పద గుడికి పద, గుడికి పద, గుడికి పద, మోకరించి ఒప్పుకో అంటే, వీడు మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఫ్రిడ్జ్లోంచి నేను 3 యాపిల్స్ దొంగిలించాను, నన్ను క్షమించు అన్నాడు. వార్డెన్ గారు అన్నారు, 2 గదరా దొంగిలించావు అని అంటే, రేపు దొంగిలించేది కూడా యాడ్ చేసేసినారు అన్నాడంట. ఇలాగుంటాయి మన పశ్చాత్తాపాలు. ప్రభా ప్రభా ప్రభు క్షమించు క్షమించు క్షమించు, రేపు మళ్ళీ అదే పనికి మన పని చేస్తే నీకు బాగా తెలుసు. ట్రూ రిపెంటెన్స్ ఇస్ టు టర్న్ అరౌండ్. True repentance is to give up the wrong that we are doing. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడండి. ఈ రంగనాశి పశ్చాత్తాపాన్ని చూడ్డా ఆయన బాగా తెలుసు మన సంగతి, ఎవరెవరో బాగా తెలుసు. నిజంగా ప్రభువా ఇంకొద్దు నాన్న, నేను చెయ్యను తండ్రి, నాకు సాయం చేయ ప్రభువా, నేను బలహీనుడు, ఆయన బలహీనరాలు ప్రభువా, నువ్వు నాకు సాయం చేయాలి అని ఆ యథార్థమైన పశ్చాత్తాపం కలిగి ఉన్నవాళ్ళు they'll go right into the holy of holies. అక్కడ ఏ అద్భుతంగాలో ప్రార్థన చేయండి. మీ కొరకు యేసు ప్రభువు చేస్తారు, అద్భుతాలు జరిగిపోతాయి అక్కడ. 3వది కొన్ని నిమిషాలు చెప్పి ముగిస్తా. అతి పరిశుద్ధ స్థలములో 2వది ఏంటి ఉందమ్మా? ఏదుంది మనకి? అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలు రావాలంటే మనం ఏం చేయాలి? యథార్థమైన హృదయం. ఫస్ట్ది పరిశుద్ధమైన హృదయం, 2వది యథార్థమైన హృదయం. 3వది రాసుకోండి, జస్ట్ అలా చెప్పి ముగించేస్తా. దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో మనకు దేవుని కనికరమున్నది. In the holy of holies there is mercy for us. లేవికాండం 16-14 మీరు చూస్తే, నిబంధన మందసములో కరుణాపీఠం ఉండేది. ఏ పీఠమమ్మా? కరుణాపీఠం అంటే మెర్సీ. ఏంటి ఆ కరుణాపీఠం? ప్రధాన యాజకుడు వచ్చి ఒక బలిని అర్పించినప్పుడు ఆ బలిని బట్టి దేవుడు సాటిస్ఫై అయ్యి దేవుని ఉగ్రత దేవుని కనికరముగా మారిపోవడం. దట్ ఈస్ మర్సీ సీట్, ఓల్డ్ టెస్టిమెంట్. మళ్ళీ ఎక్కడికి రావాలి మనం? న్యూ టెస్టిమెంట్కి రావాలి. న్యూ టెస్టిమెంట్లో మనం ఇక బలులు అర్పించాం. మీ కొరకు నా కొరకు ఒకే బలి అర్పింపబడ్డది, జీసస్.
ఆ సిలువ ఎంత అద్భుతం అండి. ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో నా థీసిస్ అటోన్మెంట్ మీద రాశాను. అటోన్మెంట్ 350 పేజీల థీసిస్ అది. సూపర్. యేసు ప్రభు సిలువ ద్వారా దేవుని ఉగ్రత దేవుని కనికరంగా మారిపోయింది. God's wrath is changed into God's mercy. అనుదిన జీవితములో మనకు అన్ని రంగాల్లో కృప కావాలండి. అన్ని రంగాల్లో కృప కావాలి. అన్ని రంగాల్లో కనికరం కావాలి. దేవుడు కనికరిస్తేనే బ్రతికి బయటపడగలుగుతాం. ఆశీర్వాదమైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, లక్ష్యాలైనా ఏమన్నా కానివ్వండి. ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ నేను స్కిప్ చేస్తున్నాను, ముగించాలి. కానీ ఒకటి, రక్షణ జీవితంలో ఏది అడిగినా ఏది అడక్కపోయినా దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్. ఆ కనికరము యేసు క్రీస్తు నందు మనకున్నది. దేవుని అతి పరిశుద్ధమైన కనికరం ఉన్నది. ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా కానీ ఆరాధన కానీ అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళితే, అక్కడ మనం ప్రార్థన చేస్తే అక్కడ యేసుప్రభు ప్రధాన యాజకునికి మళ్ళీ మన కొరకు ప్రార్థన చేస్తారు. కనికరించు, కనికరించు. దేవుడు అంటాడు, ఎందుకు కనికరించాలి? నా సిలువ. అప్పుడు దేవుడు అంటే ఎస్, డన్ డన్. ఎందుకు? సిలువలో నా న్యాయాన్ని నేను నిలబెట్టావు, నా పరిశుద్ధత నిలబెట్టావు, పాపానికి శిక్ష భరించావు, అన్నీ చేసేసావు. యేసయ్యా నిన్ను బట్టే, అదర్ నో జీసస్ నో బ్లెస్సింగ్, అంతే. అప్పుడు యేసుప్రభు అంటారు, ఇదిగో నా బిడ్డ వచ్చాడు, వాడి కనికరం కావాలి. చూడు, ఆ సమస్య విషయంలో కనికరం కావాలి. అది పరిష్కారం అవ్వాలంటే కనికరం కావాలి. ఇదిగో నా బిడ్డకు ఫలానా ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం కావాలి అని అంటే నా బిడ్డకు కనికరము కావాలి. అతి పరిశుద్ధ సన్నిధిలో దేవునికి కనికరం ఉంది మన మీద, జీసస్ని బట్టి. కానీ ఆ కనికరం పొందాలంటే మీరు, నేను ఇంకొక షరతు పాటించాలి. అది ఎక్కడుందంటే యోవేలు తీయండి. దొరకడం కష్టం కానీ వాక్యం చదువుతున్నాను వినండి. షరతు ఉంది. 3 షరతులు ఇచ్చాను, మర్చిపోకండి. ఎప్పుడు ప్రార్థన చేసినా 3 షరతులు పాటించవలసిందే లోపలికి వెళ్ళాలంటే. ఫస్ట్ది ఏంటండి? పరిశుద్ధమైన హృదయం. రెండవది యథార్థమైన. మూడోది రాసుకోండి, దేవుని వైపు తిరిగే హృదయం. ఏ హార్ట్ దట్ టర్న్స్ టు గాడ్. యోవేలు 2:13 చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు గనుక, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు గనుక, కనికరం, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అండర్లైన్ చేసుకోండి, ఆయన తట్టు తిరుగుడి. టర్న్ టు హిమ్. ఎస్, a heart that turns to God receives the mercy of God. దేవుని వైపు తిరిగే హృదయము దేవుని కనికరాన్ని పొందుతుంది. ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు గనుక. అద్భుతం. ఎప్పుడు ప్రార్థన చేసినా చాలా ఇంపార్టెంట్ అండి. ఊరినే వచ్చేసరి చెప్పేసి ఇచ్చే అంటే ఎలాగ అవుతుంది? అవ్వదు కదా. షరతులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు ఆరాధనకు వచ్చినా, ప్రభువా వినండి మాట, నేను ఇంకా
ఏ విషయాల్లో నీ వైపు తిరగాలి? వాట్ ఆర్ ది డిఫరెంట్ ఏరియాస్ దట్ ఐ షుడ్ స్టిల్ టర్న్ టు యూ? నేను విడిచిపెట్టవలసినవేంటి? నీ వైపు తిరిగి నీకు చేయవలసినవేంటి? ఉత్తిగానే నీ వైపు తిరుగుతానంటే అవదు. తిరిగి ఆయన ఏం చేయమన్నా చేయాలి. ఇదే నిబంధన, కొత్త నిబంధన జీసస్లో. నేను మీకు దేవుడు అయినట్టు మీరు నాకు ప్రజలే ఉండాలి. సో ఎప్పుడు ప్రార్థన చేసినా పరీక్షించుకొని, వాక్యం చదువుకున్నా, ప్రసంగం విన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మనసాక్షితో మాట్లాడినా, ఇంకా ఏదో ఒక విషయంలో దేవుని వైపు ఇంకా తిరగాలి. మొండికేస్తున్నాం తిరగకుండా. దేవుడు అంటాడు, ఆ విషయంలో నువ్వు తిరగాలి. జీవితకాలం అంతా నువ్వు తిరుగుతూనే ఉండాలి నా వైపు. ఎంత తిరిగితే నా అతి పరిశుద్ధమైన స్థలములో నీకు నేను కనికరాన్ని ఇస్తాను. ఒక పాప సువార్త కూటానికి వెళ్ళి, పాస్టర్ గారు పశ్చాత్తాపడేవారు అందరూ ముందుకు రమ్మంటే పాప వెళ్ళిపోయి పశ్చాత్తాపడ్డది, కన్నీరు కాచింది, క్షమాపణ కోరుకుంది, రక్షణ పొందింది. చాలా సంతోషంతో గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. సంతోషం పట్టలేక ఆ ముందు వరండాలో తాతగారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి మంచం మీద పడి ఉన్నారు. లెగలేని పరిస్థితి, పక్షవాతం. తాతయ్య ప్రసంగికులు వచ్చి పశ్చాత్తాపడేవారు ముందుకు రమ్మంటే వెళ్ళాను నేను. ప్రభు క్షమించారు. నాకు ఎంత తేలిగ్గా ఉందో తెలుసా, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసా. తాతగారు అన్నారట, నాకు చాలా సంతోషం తల్లి, ఇంత గొప్ప అనుభవం దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను చూస్తుంటే ఆనందం, కానీ నన్ను నేను చూసుకుంటే నాకు చాలా బాధగా ఉందన్నాడంట. ఏమైంది తాతయ్య? అప్పుడు తాతగారు చెప్పడం మొదలుపెట్టు, నేను కూడా నీలాగా వయసులో ఉన్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ కూడా సువార్త చెప్పారు, పశ్చాత్తాపడేవారిని ముందుకు రమ్మన్నారు. చాలామంది ముందుకు వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడి చేశాడు, వెళ్ళు 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 అని. కానీ నేను ముందుకెళ్ళడం కన్నా నా పాపాన్ని ఎక్కువ ప్రేమించాను. ముందుకెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలాగా మళ్ళీ మళ్ళీ ఒత్తిడి చేస్తుంటే పరిశుద్ధాత్మకు ఒక మాట చెప్పేశాను నేను. ఏమన్నానంటే, ఇక మీదట ఇలాంటి కూటానికి తెస్తే తెచ్చావు, కానీ ఇలా ముందుకెళ్ళు 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 అని ఇబ్బంది పెట్టుకో. పరిశుద్ధాత్మ, ఇక మీదట నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వెళ్ళలేదమ్మా, నేను నా పాపంలోనే కొనసాగా. యవన వయసులోనే పక్షవాతం వచ్చి ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కుళ్ళిపోతున్నా నేను. ఆ తర్వాత ఎన్నో మీటింగ్స్కి వెళ్ళాను, ముందుకు రమ్మన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వెళ్ళు 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 అన్న స్వరం నాకు వినబడ్డా. అలాగే ఉండిపోయాను తల్లి, ఇలా బాధపడుతున్నాను. పక్షం జీవితంలో ప్రియులరా, ఇది యథార్థం. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే పశ్చాత్తాపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడే పశ్చాత్తాపడాలి. బలహీనతలు ఒప్పుకోవాలి, ప్రభువు వైపు తిరగాలి. దానివల్ల మనకు మనమే మేలు చేసుకుంటాం, దేవుని కనికరాన్ని పొందగలుగుతాం. జీవితకాలం అంతా దేవుని కనికరము ధారాళంగా దొరికితే బ్రతికి బయటపడతాం. అది కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమైన, దుఃఖమైన, శోధనైన ఒక రావలసిన ఆశీర్వాదం. 3 మాటలు చెప్పాను మీకు నేను. అతి పరిశుద్ధమైన సన్నిధిలో యేసు క్రీస్తు అన్న జీవాహారం ఉంది.
అది పొందాలంటే పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళక ముందు హృదయాలు పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన సన్నిధిలో మీ కొరకు నా కొరకు దేవుని అద్భుతాలు ఉన్నాయి. యేసు క్రీస్తు ద్వారా అద్భుతాలు పొందాలంటే బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు యథార్థమైన హృదయంతో వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన సన్నిధిలో మీకు నాకు యేసు క్రీస్తునందు దేవుని కనికరం ఉన్నది. ఆ కనికరం మీకు నాకు కావాలంటే దేవుని వైపు తిరిగే హృదయముతో వెళ్ళాలి. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చాలా లోతైన సందేశాన్ని మీరు విన్నారు. ప్రాముఖ్యమైన సందేశం, ఎక్కడ వినని సందేశం. యేసు క్రీస్తు శరీరము ద్వారా దేవుడు మనకు ఒక నూతన మార్గాన్ని తెరిచాడు. నేటికి యూదులకు లేని ఆధిక్యత రక్షణ పొందిన మనకు యేసుక్రీస్తు శిలువ యజ్ఞము ద్వారా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళి అక్కడ జీవాహారము పొందుటకు, అద్భుతాలు పొందుటకు, దేవుని కనికరము పొందుటకు. కానీ అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి ఎప్పుడూ కూడా యథార్థమైన హృదయముతో, పరిశుద్ధత కలిగిన హృదయముతో, దేవుని వైపు తిరిగే హృదయముతో వెళ్ళాలి. కొన్ని క్షణాలు ప్రార్థన చేసుకొని ఏ విషయాల్లో ఇంకా వాక్యానుసారంగా సమర్పించుకోవాలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను ఇంకా పరిశుద్ధపరచని ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ దేవా, నాకు యథార్థమైన హృదయము దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, యేసు క్రీస్తు వైపు నేను ఇంకా ఎన్నో రీతులుగా తిరగాలి, తిరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. మనందరం ఒక పని చేద్దాం. నేను కూడా పని చేస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని సమర్పించుకునేటప్పుడు అందరూ ఒక్కరు కూడా పోకుండా మీ కుడి హస్తాన్ని అయితే నాకు ఇట్లా పైకెత్తండి. అందరూ కుడి హస్తాన్ని పైకెత్తండి. అందరూ, చిన్నపిల్లలు, పాస్టర్లు, పెద్దలు, అందరూ, ఎవ్రీబడి. ఎందుకంటే అందరము తిరగవలసిన వారమే, అందరము యథార్థతలో ఎదగవలసిన వారమే, అందరము పరిశుద్ధతలో ఎదగవలసిన వారమే. ప్రార్థన చేయండి. యేసయ్యా, పరమ తండ్రి, ఎంత గొప్ప ఆధిక్యత నేను పోగొట్టుకుంటున్నాను. అతి పరిశుద్ధమైన సన్నిధికి వచ్చే ఆధిక్యత. బయట నుండి ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను కానీ రావాల్సిన జవాబులు రావటం లేదు నాయనా. నేను హోలీ ఆఫ్ హోలీస్కి రావాలి యేసయ్య ద్వారా. నా హృదయాన్ని కడుగు ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. నన్ను శుద్ధీకరించమని ప్రార్థన చేసుకుందాం. నాకు యథార్థమైన హృదయము దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎన్నో విషయాల్లో యేసు ప్రభు వైపు నేను తిరగాలి. ప్రభువుకి ఇష్టం లేనివి ఎన్నో నేను వదులుకోవాలి. నాకు సాయం చేయ తండ్రి, పరిశుద్ధాత్మ అంటూ ప్రార్థన చేసుకుంటూ మీ హృదయాల్లో ఏ జీవాహారము మీరు కోరుకుంటున్నారో దాన్ని పరమ తండ్రిని అడగండి. ఏ అద్భుతము కోరుకుంటున్నారో పరమ తండ్రిని అడగండి. ఏ కనికరాన్ని కోరుకుంటున్నారో పరమ తండ్రిని అడగండి. ప్రభు మీకు ఇస్తారు. మీ కుడి హస్తాన్ని బాగా పైకెత్తి చూపించండి. లెట్స్ ప్రే. అద్భుతముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవునికే మహిమ మహిమ ఘనత కలుగునుగా. నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించావు నాయనా. రక్షణలో ఒక నూతన మార్గం ఉన్నదని, అది దేవుని అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళే మహాభాగ్యమని యేసు క్రీస్తు ద్వారా మేము నైనా నీ అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి రావాలని ఆశపడుతున్నాం ప్రభువా.
మా హృదయాలను మీరు కడగండి, శుద్ధీకరించండి తండ్రి. క్షమించండి ప్రభువా. మాకు యథార్థమైన హృదయాలు దయచేయండి నాయన. ఇంకా ఏ విషయాల్లో నీ వైపు తిరగాలో మేము తిరుగుతున్నామన్న వాగ్దానము నీకు చేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని లోపలికి రానివ్వండి నాయన. నీ అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి రానివ్వండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలు చేసే ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. నీ సేవకుడైన నేను చేసే ప్రార్థనలు ఆలకించండి తండ్రి. ఏ బిడ్డకి ఏ జీవాహారము కావాలో ఈ క్షణమే విడుదల చేయండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో, ఏ సంసారములో, ఏ వివాహములో, ఏ అవనస్తుని జీవితంలో ఏ అద్భుతమునైనా కావాలని కోరుకుంటున్నారో అద్భుతాన్ని వెంటనే విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అందరికీ నీ కనికరము కావాలి నాయన. నీ కనికరం లేని ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేం ప్రభు. నీ వైపు తిరుగుతూ వస్తున్నాం, అంగీకరించండి. పరిశుద్ధాత్మ దేవా, మేము ఇంకా ఏ విషయాల్లో మారాలో మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా వైపు పూర్తిగా తిరిగి ఆయనకు ఇష్టానుసారమైన ప్రజలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, జీవితాంతము కూడా అతి పరిశుద్ధమైన సన్నిధిలో ఉండే ఈ జీవాహారాన్ని, అద్భుతాన్ని, కనికరాన్ని మాకు అనుగ్రహించి దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి ప్రభు 3 సార్లు గట్టిగా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. వినబడలేదు నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ గ్లోరీ టు ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్.